సీనాయి పర్వతం ముందు యుగం, సీనాయి పర్వతం తర్వాత యుగం. డిఫరెన్స్ చూడండి. సీనాయి ముందు దాకా ఎంత ఆయాసపడినా, ఎంత అడ్డం తిరిగినా, ఎంత సనిగినా, ఎంత కొనినా ఎక్కడ దేవుడు శిక్షించలేదండి. ద ప్రాబ్లమ్ వాజ్ కాంప్లికేటెడ్ బట్ ద సొల్యూషన్ ఆఫర్డ్ బై గాడ్ వాజ్ సూపర్ సింపుల్, వెరీ సింపుల్. ఆలోచించండి, దేవుడు ఎప్పుడు అద్భుతం చేసినా, ఎప్పుడు పరిష్కారం చూపించినా సొల్యూషన్ విల్ ఆల్వేస్ బీ సింపుల్. యోబు జీవితంలో సాతాను వచ్చి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అన్ని బాగిస్తే ఎవడైనా ఆరాధిస్తాడంటే అప్పుడు ప్రభు అన్నాడు, యోబు అట్లాంటాడు కాదయ్యా, ఈయన ఆరాధన అట్లా ఫేక్ ఆరాధన కాదు, ఎర్ర సముద్రం దాటితే చేసిన ఆరాధన కాదు, ఏ అవరోధాలు వచ్చినా సరే నా యోబు మాత్రం ఆరాధన ఆపడు అంటే సరే పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు ఇచ్చాడు, అన్నీ పోయినాయి. సాతాను వెయిట్ చేస్తున్నాడు, ఇంకా స్టార్ట్ అవుతుంది, నోట్లోంచి ఆవేదన స్టార్ట్ అవుతుంది, ఆయాసం స్టార్ట్ అవుతుంది. అంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగు కాక. బైబిల్ సెలవిస్తుంది, ఏ మాట ద్వారా కూడా తప్పు చేయలేదు. ఆవేశంలో నోరు మాట్లాడడం పెద్ద ఈజీ, పెద్ద ఎక్కువ. మళ్ళీ ఏమంటే నా దేవునికి నా బాధ అర్థం కదా, అర్థం చేసుకుంటాడు దేవుడు. అర్థమే, నువ్వేం చంపేయడు కదా. కానీ దేవుడు పరీక్షించేది ఏంటండి? ఆరాధిస్తామా లేదా, ఆవేదన వస్తుందా? అంత ఆవేదన ఉన్న కుటుంబాల్లో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మోషే నడిపించిన నాయకత్వంలో 2 యుగాలు మీకు జ్ఞాపకం చేస్తా. సీనాయి పర్వతం ముందు యుగం, సీనాయి పర్వతం తర్వాత యుగం. డిఫరెన్స్ చూడండి. సీనాయి ముందు దాకా ఎంత ఆయాసపడినా, ఎంత అడ్డం తిరిగినా, ఎంత సనిగినా, ఎంత గొనిగినా, అద్భుతమైన పాయింట్, జాగ్రత్త వినండి. ఎంతగా దేవుని మీద ఆయాసపడినా, మోషే మీద ఆయాసపడినా ఎక్కడ దేవుడు శిక్షించలేదండి. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్గమకాండం 15వ అధ్యాయం మంచి పిలిచి, అదే మనమైతే మీకు అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇంకా స్టార్ట్ అవుతుంది మొత్తం స్టోరీ. ఇంక వినలేక చెవులు మూసుకోవాలి మనం. ఇంత చేస్తే నీళ్ళని నేను మార్చలేనా, నా మీద ఇంతేనా నీకు విశ్వాసం? ఇంకా స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఇంతేనా 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 అని. రండి కలిసి చదువుదాం. 25 వచ్చిన నిర్గమ 15:25. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అబ్బా ఎంత సింపుల్గా ఉన్నదండి. చెట్టుని చూపించాడంట. సరే, చెట్టును చూపించి అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని జస్ట్ అక్కడ నీళ్ళలో వేసేసరికి అది ఏమైందంటండి? మధురం అయిపోయిందంట. హౌ సింపుల్. ద ప్రాబ్లమ్ వాజ్ కాంప్లికేటెడ్ బట్ ద సొల్యూషన్ ఆఫర్డ్ బై గాడ్ వాజ్ సూపర్ సింపుల్, వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే అప్పుడు అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించిన. అబ్బా మనకేది ఎన్ని చెట్లు, మనకేదంటాం ప్రభా, చెట్లు చూసినాయన ఏం పెద్ద మార్పు రాలేనాయన, నువ్వేదో పెద్ద సొల్యూషన్ చెప్తావు అనుకున్నా, నువ్వేం చెప్తున్నావు? చెట్టు చెప్తా. ఆలోచించండి, దేవుడు ఎప్పుడు అద్భుతం చేసినా, ఎప్పుడు పరిష్కారం చూపించినా సొల్యూషన్ విల్ ఆల్వేస్ బీ సింపుల్. ఎక్కడైనా చూడండి, వివాహం ఫెయిల్ అవుతా ఉంది, కానా వివాహం, ద్రాక్షరసం తక్కువైపోయింది, దేవుడు ఏమన్నాడు? 6 రాతి బాణలు నీళ్ళు నింపండి అన్నాడు. సొల్యూషన్ సింపుల్గా కాంప్లికేటెడ్? సింపుల్. కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటాం. లాజర్ దగ్గరికి వెళ్ళి బాగా కూర్చొని దీక్ష చేయండి, కూర్చొని ఫాస్టింగ్, ఏం చెప్పలే. నమ్ముచున్నావా అన్నాడు. ఈమె స్టోరీ స్టార్ట్ చేసింది. అవును ప్రభా, పునరుద్ధానం ముందు నేను నమ్ముతాను. అంతా సోదొద్దు, ఇప్పుడు నమ్ముతున్నావా లేదా? సింపుల్. డోంట్ కాంప్లికేట్ థింగ్స్. సీ, గాడ్స్ relationship and the journey with Jesus is simple. Don't complicate. There is no rocket science there. It's mere simple faith. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సింపుల్గా దేవుడు అన్నాడు, ఎవరిని చూడాలంటండి? ఒక చెట్టును చూపించండి. చూడండి ఎంత సింపుల్. అలా చెట్టు చూడడానికి చెట్టును చూస్తున్నాడు. తర్వాత తీసుకెళ్ళి ఆ చెట్టు తీసుకెళ్ళి ఎక్కడైతే చేదు నీళ్ళు ఉన్నాయో చేదు నీళ్ళు దాన్ని తీసుకెళ్ళి పారేసేయండి. మరి చెట్టు తీసుకెళ్ళి చేదు నీళ్ళు పారేస్తే మారా నీళ్ళు ఏమైనాయి? మధురంగా మార్చబడ్డాయి. పోనీ తర్వాత తిట్టాడా దేవుడు? తిట్టలేదు. తర్వాత చూడండి ఎంత అద్భుతమైన మాట రాస్తుందో, మీరు నా మాట విని ఆజ్ఞలు కానీ విధే చూపిస్తే ఐగుప్తులకు కలిగజేసిన రోగములు ఏది మీకు రాని, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. నీళ్ళే కాదయ్యా చేదు, అక్కడ నీళ్ళు కాదు చేదు, మీ మనసులు ఏమైనాయి? చేదైపోయాయి. ఆ చేదు వల్ల ఏమొచ్చాయి? ఐగుప్తు రోగాలు వచ్చాయి. మీరు కానీ నా మాట వింటే, పరీక్ష పాస్ అయితే, స్తుతిస్తే, చేదుని కాస్త ఏం చేస్తా? మధురంగా మార్చడమే కాదు, ఐగుప్తులో వచ్చిన ఏ తెగులు, ఏ రోగం కూడా మీ దగ్గరికి రానివా, యెహోవా రాఫా నేనే. తిట్టాడా? 27. తర్వాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. అబ్బాబాబా, నీటి బుగ్గలు, ఈత చెట్లు అంతా వాళ్ళకి ఇచ్చాడు. ఎక్కడైనా తిట్టాడా? ఎక్కడైనా గదమాయించాడా? సనిగారు, గొనిగారు, ఏమని చేశారు? నీళ్ళు ఏమంటే రాయిని కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. అన్ని దేవుడు వాళ్ళకి సజావుగా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పటి వరకు? సీనాయి పర్వతం దాకా. కానీ సీనాయి పర్వతం తర్వాత అడ్డం తిరిగితే వికెట్లు ఎగిరినాయి, సనుగితే రాలిపోవడం, అడ్డం తిరిగితే భూమి నెరలు విడిచడం. ఇక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి బావులు. అంటే సీనాయి పర్వతం తర్వాత
250 సమాధులు, 12 శ్మశాన వాటికల్లాగా స్టోరీ మారిపోయింది. ఎందుకు డిఫరెన్స్? సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు బాగా చెప్పండి? సీనాయి పర్వతం మీద. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, మరి సీనాయి పర్వతం ముందు ఏం నడిచినట్టు? ధర్మశాస్త్రం ఇంట్రడ్యూస్ చేసింది సీనాయి పర్వతం అండి. మరి సీనాయి పర్వతం ముందు యాత్ర జరగలేదా? జరిగింది. మరి ఏ ఆపరేట్ అయింది అప్పుడంతా? ఏం ఆపరేట్ అయింది తెలుసా? ఎందుకు దేవుడు రియాక్ట్ అవ్వలేదు తెలుసా? ఎందుకు అందరి శిక్ష ఆయన భరించాడు తెలుసా? ఎక్కడ పరిష్కారం? 25 వచనంలో చూస్తే, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఏం చూపించాడు? చెట్టు చూపించాడు. అయ్యా చెట్టు తీసుకెళ్ళి నీళ్ళలో ఏమంటున్నాడు? అసలు చెట్టు ఏంటి? 1 పేతురు 2వ అధ్యాయం 24 వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద చెట్టు మీద మోసుకొనను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను తెలియ. ఇప్పుడు దేవుడు ఈ వేదన గాయమంతా కూడా ఇదంతా ఎక్కడ భరించాడు? మ్రాను మీద, చెట్టు మీద. ఇప్పుడు అక్కడ దేవుడు చెట్టును చూడు అంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకి చెట్టు అంటే సిలువ అయితే, మరి ఇప్పుడు ఆ సిలువ మీద ఉన్నది ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ముందు ఈ సన్నివేశంలో మారాను మధురంగా మార్చడానికి దేవుడు మోషేకు చూపించిన పరిష్కారం ఎవరు? యేసు ప్రభువారు. మ్రానును చూపించాడు. ఆ మ్రానును తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే మారా ఏమైందండి? మధురం అయిపోయింది. See, the conversion happened because of Jesus. Who is Jesus? యోహాను సువార్త 1:14 ప్రకారము యేసు ప్రభు ఎవరు అంటే కృప సత్య సంపూర్ణుడు, ఫుల్ ఆఫ్ గ్రేస్. బాగా వినండి, ఇట్స్ నాట్ ఫుల్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం మోషే ద్వారా సీనాయి పర్వతంలో వచ్చింది, కానీ యేసు ప్రభు మ్రాను చూస్తున్నప్పుడు, చెట్టును చూస్తున్నప్పుడు వాట్ ఆర్ దే సీయింగ్? కృప సత్య సంపూర్ణుడు, ఫుల్ ఆఫ్ గ్రేస్. మరి ఇప్పుడు ధర్మశాస్త్రం పనిచేయట్లేదు అక్కడ అంటే మరి ఏం పని చేయాలి? నిర్గమకాండం 2:24 త్వరగా చదువుదాం. Exodus 2:24. అసలు దేవుడు వారిని ఎందుకు విడుదల కలిగించాడు? ఎందుకు వారిని బయటకు నడిపించాడు? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కథ తిరగడానికి కారణం ఏంటట? కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని. ఏం నిబంధన? చూడండి, అబ్రహాముకు ఆ రోజు దేవుడే వధించబడిన ఆ యొక్క కవనెంట్, బ్లడ్ కవనెంట్ ఎప్పుడైతే దేవుడు చేస్తూ వచ్చాడో 15వ అధ్యాయంలో, అంధకార చీకటి సందర్భంలో అలిసిపోయిన అబ్రహాము జీవితంలో అబ్రహాం పక్షంలో దేవుడే నడిచాడు. దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఒట్టేసి దేవుడు చెప్పాడు. ఏంటా నిబంధన? ఒకసారి దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. అలనాడు మనం ఆల్రెడీ ఇది ఒక అంశం గురించి ధ్యానిస్తూ ధ్యానిస్తూ వచ్చాం. ఈ నిబంధన దేవుడు ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడు. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం, Exodus chapter 20. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం నిబంధన అంట? నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని ఈ అంశాన్ని ముగిస్తాం. రండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనం. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. బాగా వినండి, 1000 తరములు ఉండేది కృప నిబంధన. దాన్ని స్పష్టంగా ద్వితీయోపదేశకాండం 7:6 అందరం చదువుదామా? కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపు వాడు. ఏం నిబంధన ఇది? కృప నిబంధన. ఇప్పుడు యేసు ప్రభువారు కృప సత్య సంపూర్ణ, ఫుల్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు కృపా నిబంధన పనిచేయాలి అంటే వీళ్ళు ఎవరిని చూడాలి? కృపకు ఆధారభూతుడైన వాడిని చూడాలి. కృపకు ఆధారభూతుడు ఎక్కడ వేలాడాడు? మ్రాను మీద వేలాడాడు. అందుకొరకు దేవుడు మోషేకి ఏం చూపించాడు? చెట్టును చూపించాడు. చెట్టును తీసుకెళ్ళి దేంట్లో వేశారు? నరికి. ఆ చెట్టును నరికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఆ చెట్టు గాయమైందా లేదా? గాయమైంది. తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చేదులో వేశారు. చేదు ఏమైంది? మధురంగా మారింది. యేసు ప్రభు కలవరిలో నరకబడి, కలవరిలో భయంకరమైన సిలువ వేదనకు అప్పగించుకొని రక్తమంతటి కార్చి, అప్పుడు యేసు ప్రభు కలవరిలో ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఏం నిబంధన అంటే అది కృపా నిబంధన. సరే, కృపా నిబంధన ఒకవైపు ఉంది, ధర్మశాస్త్రం ఒకవైపు ఉంది, దేవుని ప్రేమించడం ఒకవైపు ఉంది, దేవుని ద్వేషించడం ఒకవైపు ఉంది. అయితే ప్రేమిస్తే ఎన్ని తరాలు, ద్వేషిస్తే ఎన్ని తరాలు? కృప నిబంధన ఎన్ని తరాలు, ధర్మశాస్త్రం ఎన్ని తరాలు? Exodus 20 verse 5 and 6 ఈ రెండు క్యాల్కులేషన్స్ చేసి అద్భుతమైన మర్మాన్ని చూసి దేవుని ఆరాధిస్తాం. Exodus chapter 20 verse 5 and 6 క్విక్లీ. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4
తరముల వరకు. చాలు చాలు. ఇప్పుడు దేవుని ద్వేషించే విషయంలో దేవుడు రోషం గలవాడు. ఓకే, ఎన్ని తరాలు? 3 లేదా 4 తరాలు. సరే, రౌండ్ ఫిగర్ కొరకు ఎన్ని తీసుకుందాం? 4 తీసుకుందాం. ఓకే, ధర్మశాస్త్రం ప్రకారము శాపం ఎన్ని తరాలు? 4 జనరేషన్స్. పక్కన పెట్టేద్దాం. ద్వేషిస్తే రోషం గల దేవుడు, శాపం ఎన్ని రోజులు? 4 తరాలు. పక్కన పెడదాం. ఇప్పుడు మన మోషే సీనాయి పర్వతం తర్వాత అంతా ధర్మశాస్త్రం ప్రకారం జరిగింది. ధర్మశాస్త్రం ప్రకారం జరిగినప్పుడు పాపంలో జీతం ఏంటి? మరణం. స్పాట్ ట్రీట్మెంట్, స్పాట్ జడ్జిమెంట్. తప్పు చేయాలా, పనిష్మెంట్ రావాలా, వాళ్ళు చచ్చిపోవాలి. సీనాయి తర్వాత అంత స్టోరీ అది. మరి సీనాయికి ముందు ఏం నిబంధన? కృపా నిబంధన. ఎందుకంటే వాళ్ళు చూస్తుంది ఎవరిని? కృపా సత్య సంపూర్ణ. మరి సంపూర్ణ చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎన్ని తరాలు ఉంటుందంట? 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. చాలు. ఎన్ని తరాలండి? ధర్మశాస్త్రం. దేవుని ప్రేమిస్తే 1000 తరాలు, ద్వేషిస్తే 4 తరాలు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఇద్దాం, స్మాల్ క్యాలిక్యులేషన్ ఇద్దాం. మీరే చెప్పండి. రైట్ సైడ్లో 1000, లెఫ్ట్ సైడ్లో 4. LHSలో 4 ఉన్నాయి, RHSలో 1000 ఉంది. ఇప్పుడు దాన్ని ఈక్వేట్ చేయాలంటే ఎన్ని రెట్లు మల్టిప్లై చేయాలి? 250 టైమ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు కృపకి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రేమ నియమము, కృపా నియమము ఎంత శక్తివంతమైంది? 250 సార్ల కంటే 250 టైమ్స్ పవర్ఫుల్ ఈజ్ ద లా ఆఫ్ లవ్ అండ్ ద లా ఆఫ్ గ్రేస్. కృపా నియమము ప్రేమా నియమము ఎంత శక్తివంతమైందంటే 250 సార్లు గణించాలి. యూ హ్యావ్ టు మల్టిప్లై 250 టైమ్స్. సచ్ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఇది తెలిస్తే దేవుని మీద ఏం కావాలి? ప్రేమ. సీ, లవింగ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హేటింగ్ గాడ్ 4 టైమ్స్, 4 జనరేషన్స్. కానీ దేవుని ప్రేమిస్తే 250 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఏది బాగుంది? కృపా నియమం బాగుందా, ధర్మశాస్త్ర నియమం బాగుందా? దేవుడు 250 సార్లు 250 టైమ్స్ మల్టిప్లై చేసి 1000 తరాల ఆశీర్వాదం దయచేయను గాక. ఇప్పుడు వారంతా వరకు కృపను చూస్తున్నారు. కర్ర తీసుకున్నారు, నరికారు, తీసుకెళ్ళి నీళ్ళు వేశారు. యేసు ప్రభుని ఎప్పుడైతే వారి చేదు అనుభవాల్లోకి తీసుకొచ్చారో, సిలువను చూస్తున్నారో, సిలువ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ సిలువను తీసుకొచ్చేస్తే మారా ఏమైంది? మధురంగా మార్చబడింది. యేసు ప్రభుని అనుభవిస్తే నీ అరణ్యంలో నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? హెబ్రీ 13:15. ఇది సీక్రెట్, అల్టిమేట్ సీక్రెట్. ఇది జరగకుండా నువ్వు ఏం చేసినా సరే అది దేవుని యేసు ప్రభు కార్యం కాదు అని బల్లగుర్తి చెప్పొచ్చు. హెబ్రీ 13:15, 13:15, హీబ్రూ 13:15. క్విక్లీ, హీబ్రూ 13:15 కలిసి. కాబట్టి ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వా ఫలము అర్పించుతాము. ఇప్పుడు ఏమి యాగము? స్తుతి యాగం. ఏం ఫలము? జిహ్వా ఫలం. ఇట్స్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఎవరి ద్వారా? యేసు ప్రభు. నీ బాధ, సమస్య ఏదైనా కానీ ఈరోజు ప్రభా నీ కృపను ఆశ్రయిస్తున్నా. నా చేదు అనుభవాల్లో నాను మీద వేలాడని యేసు ప్రభుని చూస్తున్నా. యేసు ప్రభుని పొందుపరచుకోవచ్చు. ఆయన పొందిన దెబ్బలే మనకు. యేసు ప్రభులోని శక్తి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఆ రోజు సంచలనాత్మకమైన క్రీస్తు శక్తిని జీవితానికి అమ్ముకుంటుంది. ఆ రీతిలో కృపాశక్తి అనుభవించిన వారిగా ఎల్లప్పుడూ మన గృహాల్లో, మన సంఘాల్లో, మన పరిస్థితుల్లో ఎల్లప్పుడూ స్తుతి ఫలాభివృద్ధిగా మన జీవితాలు మార్చునుగాక.